కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఇంధన ధరల పెంపుతో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయన్నారు. యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరిగాయన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనను ఖండించారు శ్రీనివాసరావు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి మిత్రదేశం రష్యా, ఇరాన్ నుంచి కాకుండా అమెరికా నుంచి అత్యధిక ధరకు చమురు దిగుమతి చేసుకోవడం వల్లే దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. మొత్తం భారం అంతా ప్రజల మీద పడుతూ ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ డబుల్ బాధుడు వేస్తున్నారు జనం మీద. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆమోదించరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ పెట్రోల్ డీజిల్కి వ్యతిరేకంగా ఆటో కార్మికులు, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, లారీ ఓనర్స్ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళ ఆందోళనలకు పిలిపించారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలకి సిపిఎం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. అలాగే సాధారణ ప్రజలు, సిపిఎం, వామపక్ష పార్టీలు కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి నిరసనలు వివిధ రూపాలు వ్యక్తం చేశాం. అయినా పెంచుకుంటూనే పోతూ ఉన్నారు. ఈ పెంపుకి కారణం యుద్ధం అని చెబుతున్నప్పటికీ ఆ యుద్ధం పట్ల మన ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు వైఖరే ప్రధానమైన కారణం. మనం రష్యా దగ్గర, ఇరాన్ దగ్గర ఆయిల్, డీజిల్ కొనకుండా, పెట్రోలు కొనకుండా అమెరికా కంపెనీల దగ్గర ఎక్కువ రేట్లు పెట్టి కొనటం వల్లనే మనకి దుస్థితి వచ్చింది. ఆర్ఎస్ఎస్ నాయకులు ఓపెన్గా చెప్పారు, అమెరికా మాట విని మేము రష్యా దగ్గర ఆయిల్ కొనటం ఆపేసాము అని. రష్యా మనకు $56 ఇస్తుంటే ఈరోజు $120 పెట్టి అమెరికా కంపెనీల దగ్గర కొంటున్నాం. అంటే మోడీ ప్రభుత్వం యొక్క విధానం వల్లనే, లొంగుబాటు వల్లనే అమెరికాకు లొంగిపోయినందువల్ల ఈ రేటు పెరుగుతుంది.